హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్ స్టేషన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ టేస్ట్తో చేసే ఎగ్ మసాలా గ్రేవీని చూపించబోతున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో ఈ కర్రీ చేసినా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఈసారి ఎగ్ కర్రీని చేసినప్పుడు మసాలా ఎగ్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోనికైనా చపాతీలోనికైనా చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసే ఈ ఎగ్ మసాలా గ్రేవీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 5-6 గుడ్లను తీసుకొని దానిలోనికి సరిపడా నీళ్ళను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో అయితే 13 నుంచి 14 నిమిషాలు, హై ఫ్లేమ్లో అయితే 10 నుంచి 11 నిమిషాలు ఉడికించుకోండి. తరువాత 4 మిరపకాయలు, 3 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దీనిని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలోనికి 12 నుండి 15 జీడిపప్పును తీసుకోండి. ఇందులోనికి కొన్ని పల్లీలను తీసుకొని ఇందులోనే లైట్గా స్పైసెస్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 యాలకులు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వును తీసుకోండి. అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ బటర్ని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును తీసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ పైన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి, పైన ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోనికి తీసుకోండి. ప్యాన్లోనికి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని అందులో మనము 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 5-6 మిరియాలు వేసి వేయించుకోండి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసి వేయించుకోండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని తీసుకొని పచ్చివాసన పోయేంత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇందులో అవసరాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి వేయించుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇందులోనికి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేస్తూ 2 నిమిషాలు ఉడికించుకోండి. దీనివలన గుడ్లకు ఉప్పు, కారం, మసాలా చక్కగా పడతాయి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇది అంతా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా వచ్చింది అంటే కూర అనేది మనకు 100% టేస్ట్గా కుదిరింది అన్నమాట. దీనిలోనికి గ్రేవీకి సరిపడ్డ నీళ్ళను తీసుకొని కలపండి. మనకు గ్రేవీ అనేది చాలా గట్టిగా ఉండకూడదు, అలాగని చాలా పలచగా ఉండకూడదు. ఆ విధంగా ఉండేటట్టు చూసుకొని చేయండి. ఇలా చేస్తే మనకు ఎగ్ గ్రేవీ రెడీ అయినట్టే. ఇలా చేసిన ఎగ్ గ్రేవీని మనం అన్నంలోనికి తిన్నా, చపాతీలోనికి తిన్నా, బిర్యానీలోనికైనా ఏ కాంబినేషన్లో అయినా కమ్మగా తిన్నట్టు మీరు ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా కుదురుతుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేవర్ స్టేషన్ అండ్